ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆశాలకు 18,000 వేతనం చెల్లించాలని, నెల నెల ఇచ్చే వేతనాలు 1వ తారీఖున ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా గత 15 రోజులుగా చేస్తున్న సమ్మెలో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని ఆశా వర్కర్లు బ్యాటియు ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి వరంగల్ క్రాస్ అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు రోడ్డుపై బైచాయించి ఆశా వర్కర్లకు పారితోషికం కాకుండా సరైన వేతనాలు చెల్లించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 18,000 వేతనం వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైన ఎన్నికల్లో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చకపోగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రవేశపెట్టిన 3 బడ్జెట్లలో ఆ ఊసే లేదని అన్నారు. వెంటనే ఆశా వర్కర్ల డిమాండ్లను నెరవేరుస్తూ ఈ అసెంబ్లీ సమావేశాలలో 18,000 వేతనం ఇచ్చే విధంగా తీర్మానం చేయాలని అన్నారు. లేకుంటే రానున్న రోజులలో సమ్మెను తీవ్రతరం చేయడమే కాకుండా అసెంబ్లీ ముట్టడి కూడా వెనకాడబోమని వారు హెచ్చరించారు. ఆశా వర్కర్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు. నా పేరు లలిత. నేను ముఖ్యంగా మాట్లాడేదంటే మేము 15 రోజుల నుండి సమ్మెలో ఉన్నాము. 15 రోజుల నుండి సమ్మెలో ఉన్నాం. మ్యానుఫ్యాక్చర్ లో పెట్టిన 18,000 ఫిక్స్డ్ వేతనం మాకు ఇవ్వాలని మేము సమ్మె చేయడం స్టార్ట్ అయింది. ఈ సమ్మెలో మాకు 2 నెలల జీతం కూడా రాకపోతే మేము బయటకు వచ్చినాము. చాలా వరకు వీడియోలు ఒంటరి మహిళలు ఉన్నారు. వీళ్ళందరి వలన వీళ్ళు శాలరీస్ మంత్లీ రాకపోయేసరికి చాలా ఇబ్బందులు పడతారు. పిల్లలకు 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. చిన్న జీతాలలో మాకు ప్రతి నెల ఫస్ట్కే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా శాలరీస్ ఫస్ట్కి వచ్చినాయో ఇప్పుడు కూడా అట్లనే రావాలని మేము ఈ సమ్మెకు బయటికి రావడం జరిగింది. మేము మ్యానుఫ్యాక్చర్లో పెట్టిన 18,000 ఫిక్స్డ్ వేతనం ఇచ్చే వరకు మేము ఊపుకునేది లేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలల్లో మా బడ్జెట్ కూడా ఇప్పుడు విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ చేయనందులో మేము కలెక్టర్ ఆఫీసు, కమిషనర్ ఆఫీసు, అసెంబ్లీ ముట్టడి ఇవన్నీ మేము ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వ్యాప్తంగా తమ హక్కుల కోసం సమ్మె చేస్తూ ఉన్నారు. సమ్మె చేస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం చీమ గుడ్డట్టు కూడా లేదు. ఇప్పటికే గత 3 నెలల నుంచే ఆశా వర్కర్లకి పెండింగ్లో వేతనాలు ఉన్నాయి. అదే కాకుండా పని చేస్తే పారితోషికం అని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పారితోషికాలు లేనటువంటి పనులను ఆశా వర్కర్లతోనే చేపిస్తూ ఉన్నారు. దీనికి తోడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆశా వర్కర్కి పారితోషికం కాకుండా ఫిక్స్డ్ వేతనంగా కనీస వేతనం 18,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టి అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికీ ఏ ఒక్క ఆశా వర్కర్ కూడా రూపాయి పెంచలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన కానించని 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. నిన్ననే కూడా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో NRHM నేషనల్ రూరల్ హెల్త్ మిషన్కి సంబంధించిన దాని కింద ఆశా వర్కర్లకు కానీ అదేవిధంగా అంగన్వాడీ వర్కర్లకు కానీ అసంఘటిత కార్మిక వర్గానికి కూడా 1 రూపాయి కూడా కేటాయించలేదు. అంటే బడ్జెట్లో 1 రూపాయి కూడా కేటాయించకుండా ఆశా వర్కర్కి ఏ విధంగా 18,000 రూపాయలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా మీరు పెడతారని చెప్పేది మేము అడుగుతా ఉన్నాం. బడ్జెట్లో కేటాయింపు లేకుండానే జీతాలు ఎలా పెరుగుతాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆశా వర్కర్కి 1000 జనాభాకి ఒక ఆశా వర్కర్ ఉండాలి. కానీ 2004లో రిక్రూట్ అయినటువంటి ఆశా వర్కర్ సుమారు 20-23 సంవత్సరాల కాలంలో చాలా మంది ఆశా వర్కర్లు చనిపోయారు. అదేవిధంగా మాకు ఈ డబ్బులు సరిపోవట్లేదని చెప్పేసి 2014 కంటే ముందు చాలా మంది వాలంటీర్గా రిటైర్ అయ్యారు. వాళ్ళ ప్లేస్లో ఏ ఒక్క ఆశా వర్కర్ను కొత్తగా రిక్రూట్ చేసుకోలేదు. పని భారం కూడా పెరుగుతూ ఉన్నది. గత ప్రభుత్వంలో 1వ తారీఖు వచ్చిందంటే ఆశా వర్కర్కు జీతం పడేది. కానీ ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది 1వ తారీఖు రాగానే జీతాలు పెడతామని చెప్పేసి, కానీ ఏ ఒక్క ఆశా వర్కర్కి ఇవ్వలేదు. మార్చి 20వ తారీఖు వచ్చింది. ఇవాళ 10 రోజులు అయితే మళ్ళీ ఈ నెల కూడా పూర్తయితాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి 18,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలి. పెండింగ్లో ఉన్నటువంటి పారితోషికాలు వెంటనే ఇవ్వాలి. ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలి. ఆరోగ్య బీమా కల్పించాలి. మట్టి ఖర్చులకి మామూలు వాళ్ళు చనిపోతే ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. కానీ ఆశా వర్కరు ఈ పని ఒత్తిడిలో చనిపోతే కనీసం మట్టి ఖర్చులు కూడా రూపాయి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మట్టి ఖర్చులకు 50,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి స్పందించి సమస్యలు పరిష్కారం కాకపోతే రేపు మంగళవారం రోజున వరంగల్ జిల్లా అదేవిధంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆఫీసులు కూడా ముట్టడిస్తాం. చలో అసెంబ్లీకి వచ్చి నిరవధిక సమ్మె కూడా ఆశా వర్కర్లు పోతారని చెప్పేసి చెప్తూ ముగిస్తా ఉన్నాం.
గత ప్రభుత్వంలో బడ్జెట్ సంబంధించింది కార్మికుల సంక్షేమం కోసం, అదేవిధంగా సంఘటిత కార్మికుల సంక్షేమం కోసం కూడా ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 బడ్జెట్లు ఒకసారి మనం పరిశీలిస్తే వీళ్ళు చెప్పారు అసంఘటిత కార్మికులు ఈ రాష్ట్రంలో సుమారు 80 లక్షల మంది పైగా ఉన్నారు, వాళ్ళందరి సంక్షేమం కోసం సమగ్ర చట్టం తీసుకొస్తాం, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తాం అనేటువంటి మాట చెప్తారు. దీనికి తోడు ఆటో వర్కర్లకు కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఆటో కార్మికునికి నెలకి 10,000 రూపాయల వృత్తి సంవత్సరాన్ని కల్పిస్తామని చెప్పేసి అన్నారు. వాళ్ళకు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ వీళ్ళ సంక్షేమ దిశగా ఈ 3 బడ్జెట్ సమావేశాలలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. రూపాయి కేటాయించకుండా ఏ రకంగా వాళ్ళకి సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేస్తారు, ఏ రకంగా మీరు ఇచ్చినటువంటి హామీలకు కనీస వేతనాలు అమలు చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం.